పెట్టుబడిదారుల ప్రపంచ ఉద్రిక్తతలు ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు. ఫలితంగా వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గినా బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. తగ్గినట్టే తగ్గి భారీ దెబ్బ కొడుతుంటుంది. గత 4-5 రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు ఉన్నట్టుండి బుధవారం భారీగా పెరిగింది. అక్టోబర్ 29వ తేదీ తులం బంగారంపై మళ్లీ ఏకంగా 760 ఎగబాకింది. అదే వెండి ధరపై 1000 రూపాయలు పెరిగింది. అయితే గుడ్ రిటర్న్ వెబ్సైట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 700 రూపాయలు పెరగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 700 వరకు ఎగబాకింది. దేశీయంగా ధరలను పరిశీలిస్తే ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,21,550 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,11,450 వద్ద ఉంది. ఇక కిలో వెండి ధర 1,52,000 వద్ద కొనసాగుతుంది. గత 4-5 రోజుల నుంచి పడిపోతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి లేచాయి. వెండి గురించి చెప్పాలంటే ఢిల్లీలో వరుసగా 2 రోజుల్లో కిలోకి 400 తగ్గింది. 3 రోజుల స్థిరత్వానికి వరుసగా 4 రోజుల్లో కిలోకి 17,000 తగ్గింది. నేడు 1000 రూపాయలు పెరిగింది. బంగారం కొనేటప్పుడు ఈ విషయాల్ని గుర్తుంచుకోండి. బంగారం ఆభరణాలు కొనేటప్పుడు నాణ్యతని విస్మరించవద్దు. హాల్ మార్క్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఆభరణాలు కొనండి. ఇది ప్రభుత్వం బంగారంపై హామీ ఇస్తుంది. భారతదేశపు ఏకైక ఏజెన్సీ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్క్ని నిర్ణయిస్తుంది. ప్రతి క్యారెట్కి వేరే హాల్ మార్క్ సంఖ్య ఉంటుంది. అందుకే మీరు బంగారం కొనుగోలు చేసే ముందు వీటిని పరిగణించి అర్థం చేసుకోవాలి. హాల్ మార్క్ లేనిదే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవద్దని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.